హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రధానంగా మన ప్రపంచంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన పత్రికలు ఉంటాయి. టైమ్స్ కావచ్చు, ఫోర్బ్స్ కావచ్చు, హెలో కావచ్చు. ఇలాంటి పత్రికల్లో ముఖ చిత్రం పడడం అంటే అదొక గ్రేట్, అదొక అవార్డ్ అన్నట్టు అనమాట. ఒకప్పుడు మీ అందరికీ తెలిసిందే, బిగ్గర్ దెన్ బచ్చన్ అని టైమ్స్ మ్యాగజైన్ చిరంజీవి గారి ఫోటోని మొత్తం దేశవ్యాప్తంగా ముఖ చిత్రంగా ప్రచురించింది. ఆ రోజు చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. చిరంజీవి గారు అంటే బిగ్గర్ ద బచ్చన్ అని. సో అదే స్థాయిలో ఆ రోజు తండ్రి, ఈరోజు తనయుడు. ఇవాళ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఉపాసన రామ్ చరణ్ గురించి ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది, ముఖ చిత్రంగా వచ్చింది. సో ఫోర్బ్స్ దాకా అంటే మనందరికీ తెలిసిందే, RRR సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు రామ్ చరణ్. ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో కావచ్చు, ఆయన నటనా కౌశలంతో కావచ్చు. సో అదే సమయంలో ఆయన క్రమశిక్షణకు మారిపోయారు. ఎక్కడ వివాదరహితంగా చాలా హుందాగా వ్యవహరించే రామ్ చరణ్ ఇవాళ సతీ సమేతంగా ఫోర్బ్స్లో ఆయన ఫోటో పడడం అనేది, ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ రావటం అనేది ఒక చర్చనీయాంశమైంది. ఆనాడు తండ్రి, నేడు కొడుకు. చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. చందు శ్రీనివాస్ గారు, ఇవాళ ఫోర్బ్స్లో వచ్చింది ఏంటంటే సూపర్ కపుల్. అంటే వాళ్ళిద్దరు ఏ రకంగా కపుల్గా ఎమర్జ్ అయ్యారు అంటే, వాళ్ళిద్దరి మధ్య ఒక 10 ఏళ్ల పాటు పెళ్ళైన తర్వాత అనేకమైన మాటలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పిల్లలు లేరను, విడిపోతున్నారను, రకరకాల మాటలు. కానీ ఇవాళ తర్వాత ఇప్పుడు ఆయన తండ్రి అయ్యాడు. అయినప్పటికీ వాళ్ళ కపుల్ జంట, ఆమె ఒకవైపు ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఇటువైపు ఈయన సూపర్ హీరోగా, ఇద్దరు కూడా తమ తమ రంగాల్లో రాణిస్తూనే తమ కుటుంబ జీవనాన్ని ఎలా లీడ్ చేస్తున్నారన్నది ఆ కోణంలో రాశాడు ఈ స్టోరీ. సో మీరు బహుశా చదివే ఉంటారు. ఏంటి, ఎట్లా మనం దీన్ని చూడాలి? డెఫినెట్గా అండి. అంటే నేటి తరం యంగ్స్టర్స్, ముఖ్యంగా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొంతకాలం ఏదో హైరార్కీ ప్రాబ్లం, ఏదో తెలియదు, ఒకరికొకరు విడిపోయే పరిస్థితుల్లో నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి ఆ జంటని. మీరన్న పోలిక, మీరు ఏదైతే స్టార్టింగ్లో చెప్పారో బిగ్గర్ దెన్ బచ్చన్లో ఆనాడు చిరంజీవి, ఈనాడు ఫోర్బ్స్లో కొడుకు, తండ్రిని మించి తనయుడిగా ఎమర్జ్ అయిన తీరు అనేది మనం ఆ లైన్ చూసుకోవాలి. గాడ్ ఫాదరు చాలామంది ఉంటారు, అందరికీ కూడా ఒక సినిమా వరకు ఆ లెగసీ, ఆ వారసత్వం అనేది వస్తుంది తప్పితే విషయం లేకపోతే అక్కడే ఆగిపోతారు. కొంతమంది హీరోలు ఒకేసారి 10 సినిమాలు రిలీజ్ అనుకుంటారు, కానీ ఒక్క సినిమాతో వాళ్ళ జీవితం ఆగిపోద్ది. అది ఎంతవరకు ఆ లెగసీ ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఒకటి లేదా 2 సినిమాలు అంతే. కానీ ఇతను ఎమర్జ్ అయిన తీరు, తన తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాలు, తన బాబాయ్ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిత్యం పెద్దలంటే గౌరవం, కష్టాలు చూసి పెరిగాడు. పెరిగిన తర్వాత చిరంజీవి గారు కూడా ఊహించుకోలేదు తన కొడుకు ఎంత స్థాయికి ఎదగతారని. తను ఏదన్నా జీవితంలో అత్యున్నతమైన క్షణాలు, అత్యున్నతమైన ఆనంద క్షణాలు ఏదంటే రామ్ చరణ్తోనే అతను కొట్టాయి. కరెక్ట్. ఎందుకంటే అతను ఎదిగిన తీరు, క్రమశిక్షణ, ఒక రంగస్థలంలో అతనిలో ఇంకొక నటుడు. అవును, చాలామంది ఎన్ని విమర్శలండి. ఆయన అసలుకి పనికిరాడు, ఏదో మా మీద మా నెత్తును రుద్దుతున్నారు ఇలాంటి హీరోని అన్న హీరో ఇవాళ ఆ విమర్శనవాదుల నుంచే ప్రశంసలు వచ్చినాయి. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన తీరు, ఆస్కార్ లెవెల్కి ఎదిగిన ఆయన తీరు, ఇంటర్నేషనల్ మీడియాలో కిరణ్ గారు మనం కూడా చాలా మాట్లాడుకున్నాం అంతకుముందు కూడా ఆయన ఎదిగిన తీరు గురించి. ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. ఒక RRR సినిమాలో చూడండి, అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తే ఒక పోలీస్ ఆఫీసరు, అక్కడ అనువనువున భారతీయత, కానీ అక్కడ ఉండి ఆయుధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు అందించాలని తపన. అవతల కొట్టేది భారతీయుల్ని, తన బాధ కళల్లో ఇంకొక ప్రాణ స్నేహితుడు అతను కొట్టే తీరు, అతను బాధపడే ఆవేదన, లోపలున్న ఆవేదనని, బాధని కళ్ళతో మాత్రమే తెలియజేయాలన్న ఒక సందర్భంలో అతను చేసిన నటన అద్భుతం అని చెప్పాలి. అంటే ఓపెన్గా చేయడం యాక్షన్ వేరు, అది కానీ లోపల ఉన్న బడబాగ్నిని మన కళ్ళల్లోనే కేవలం కళ్ళ ద్వారా చూపించడం అనేది, ఆ ఎక్స్ప్రెషన్ మరి ఎక్కువ వెళ్ళొద్దు, లేకుండా ఉండద్దు, సెటిల్డ్, మీరు అన్నారు సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అది ఎవరికి ఉంటుంది? హాలీవుడ్లో, బాలీవుడ్లో చూస్తారు వాళ్ళు. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అసలు ఎదిగిన తీరు, ఇతను ఎవరు ఏంటి రామ్ చరణ్ అని RRR ద్వారా తెలుసుకున్నారు. అదే క్రమంలో అప్పుడు ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు ఒక ½ అన్ అవర్ డైలాగ్ చెప్పిన ఆ ఒక్క క్షణంలోనే ఈయన అనంగాల్లే అయిపోద్ది. ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ అవార్డు పొందిన నటుడు, మొట్టమొదటి బర్ఫీ ఏదో సంథింగ్ అవార్డు అండి, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఫ్రెంచ్ అవార్డు వచ్చింది సార్. అది పొందిన
ఏకైక భారతీయ నటుడు ఎస్వి రంగారావు. నేటి చిరంజీవి గారికి కూడా ఆయనే స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ కూడా ఆయనే స్ఫూర్తి. అటువంటి నటులు ఉన్న ఈ ఇండస్ట్రీలో నేటి తరం అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. తన వారసత్వంగా వచ్చే అనేక హీరోలు ఉన్నారు. మిగిలింది ఎవరు, నిలిచింది ఎవరు అనేది ప్రామాణికం. మీరు అన్నట్టు ఆ ఫోర్బ్స్ ఇండియాలో రావటం అంటే మామూలు విషయమా? రంగస్థలం తర్వాత మగధీర, తర్వాత ఒక RRR, రేపు గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు. తను ఒక ఆహ్లాదకరమైన అవుతారు. ఎవరిని కూడా ఒక చిన్న మాట అనే వ్యక్తి కాదు. తన తండ్రికి మించి తనయుడిగా రూపాంతరం చెందాడు. ఎవరిని శత్రువులు చేసుకోడు. సమకాలీన హీరోలో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ గారు కావచ్చు, అందరితో ప్రభాస్ కావచ్చు, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు రిలేషన్స్. అవును. ఒక తండ్రి నుంచి వచ్చిన దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా, తన తండ్రి నుంచి వచ్చిన సేవా దృక్పథం, ఒక బ్లడ్ బ్యాంక్ని ఏ విధంగా లీడ్ చేయాలి, ఆ విధంగా ప్రజలకు ఏ విధంగా చేరుకోవాలనేది. తండ్రి కేవలం సినిమాల్లోనే రాణించాడు, కొడుకు సినిమాలతో పాటు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నాడు. దాని వెనక ఉపాసన మైండ్, అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అపోలో గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అపోలో గ్రూప్ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు. దాంట్లో ఒక అపోలో చారిటీస్కి లీడ్ చేస్తాయి. ఆమె లీడ్ చేసే దాంట్లో ఒక చేతికి సహాయం చేసిన ఇంకో చేతికి తెలియకుండా ఆమెకి అనాథ పిల్లలకి, లేకపోతే వయోవృద్ధులు కావచ్చు, ముఖ్యంగా కరోనా టైంలో అనేక మంది చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ₹1 కూడా తీసుకోకుండా ఆమె హెల్ప్ చేసింది ఉపాసన. అంటే వాళ్ళ ఇంట్లో ఆమెని ఒక కోడలుగా చూసుకోరు, ఒక బిడ్డలాగా, ఒక కూతురులాగా చూసుకుంటారు. అదేవిధంగా చిరంజీవి గారిని కావచ్చు, చాలా సన్నిహితులు చెప్పిన మాట, చిరంజీవి గారిని కావచ్చు, సురేఖ గారిని కావచ్చు, ఒక అమ్మా నాన్నలాగా చూసుకునేది ఆమె. గ్రేట్. కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉండేవి సార్. చాలామంది డబ్బు ఉంటూ మిడిసిపడుతుంటారు. వీళ్ళకి ఎదిగే కొంది ఒదిగే లక్షణం. డబ్బు, సెలబ్రిటీ హోదా రెండు ఉన్నాయి ఆవిడకి. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఆవిడ, ఆ రకంగా సెలబ్రిటీ. అవును. అలాగే మొదటి నుంచి డబ్బులోనే పెరిగింది ఆవిడ. రెండోది, ఆవిడ మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చాలా ఆలోచింపచేసేవిగా ఉంటాయి. చాలామందికి ఆమెను చూస్తే ఒక గౌరవ భావం కలిగి, అంటే ఆమె వ్యక్తిగతంగా, ఆమె కూడా కేవలం చిరంజీవి కోడలని కాదు, వ్యక్తిగతంగా ఉపాసన గారు పెట్టే పోస్టులు సమాజాన్ని జాగృతపరిచే పోస్టులు పెడతారు. సో చాలా సందర్భాల్లో ఇవి ఆకట్టుకునే మహిళల సమస్యల మీద కావచ్చు, మన ఆరోగ్యం మీద కావచ్చు, అలాగే ప్రతిసారి అవేర్నెస్ చేసే పోస్టులు పెడతా ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఇండివిజువల్గా ఎదుగుతూనే ఇటు కుటుంబ భారాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఉపాసన మీరు అన్నట్టుగా ఆమె సమాజంలో ఎవరైతే దాడిత పీడిత వాళ్ళు ఉన్నారో, సమాజం రుగ్మతలకి గురైన వాళ్ళ దగ్గర తీసుకుంటుంది ఆమె, వాళ్ళకి సేవ చేసింది. అదేవిధంగా తను మ్యారేజ్ అయిన సమయంలో అనేక విమర్శించారు ఆ అమ్మాయిని, కానీ అవన్నీ కూడా ఓర్పుగా భరించింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత 10 years కానీ అరే పిల్లలు లేరు అది ఇది అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో స్ట్రోల్ చేశారు. వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళ జీవితం ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ ఇది లేకుండా వాళ్ళు అన్యోన్య దాంపత్యం చూసారా. ఆమె ఓర్పుకి నేర్పుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేవిధంగా వాళ్ళిద్దరు కలయిక, వాళ్ళిద్దరు ఎమర్జీ అనే తీరు, మీరు అన్నట్టు ఒక చిరంజీవి గారు వ్యాపారాలు అనే పాయింట్లో అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు ఇది వారసత్వంగా ఇది చేసుకోవడానికి దాని వెనక మాస్టర్ మైండ్ ఈవిది కూడా ఉపాసన. నేటి తరం నేర్చుకోవాల్సింది ఏంటంటే కిరణ్ గారు, మీరు మంచి టాపిక్, మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాడివేడిగా కరెంట్ అఫైర్స్ మనం చర్చించుకుంటుంటాం. ఏంటి అతనేంటి ఇద్దరేంటి ఎట్లా మాట్లాడి, మనం ఆ సమయంలో మీరు ఒక డిఫరెంట్ టాపిక్, ఎందుకంటే అందరూ కూడా స్ఫూర్తి పొందాలా, 10 మంది గురించి నేర్చుకోవాలా, మనం తపన పడాలి. మన దగ్గర ఉన్న తెలుగు బిడ్డలు ఈ స్థాయికి వెళ్ళటం, ఫోర్బ్స్ ఇండియాలో ఆ జంట రావటం, నేటి తరం యంగ్ జనరేషన్స్ కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఏదో హైరార్కీ ప్రాబ్లం వల్ల, చిన్నపాటి ఇది వల్ల, ఈగోల వల్ల ఇదైపోతున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు జంటని ఆదర్శంగా తీసుకోవాలి. వివాహ వ్యవస్థని, భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తే మంచిగా ఉంటుంది జీవితం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చందు శ్రీనివాస్ గారు. మొత్తం మీద వ్యక్తిత్వం కేవలం సెలబ్రిటీ హోదా ఉండడము, లేకపోతే డబ్బు ఉండడమే కాదు, వ్యక్తిత్వం కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ వ్యక్తిత్వాలే వాళ్ళు మరింత వికసించడానికి తోడ్పాటుని అందించాయి. అలాగే రామ్ చరణ్ ఎక్కడా తగ్గకుండా, రామ్ చరణ్ కూడా తన వ్యక్తిత్వంలో సో ఒక సమున్నతంగా ఉంటూనే తన ఫ్యామిలీని, సో అంతా ఫ్యామిలీ భారాన్ని మోస్తూ, అలాగే ఉపాసన కూడా దాంట్లో ఆయనలో సగంలాగా ఆమె కూడా మారడం, ఇవన్నీ చూసిన తర్వాత ఫోర్బ్స్ మ్యాగజైన్ లాంటివి ఉత్తినే స్టోరీస్ రాయవు. ఎందుకంటే ఇవాళ చాలా సెలబ్రిటీ జంటలు ఉన్నాయి మనకు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళ సతీమణి
సెలబ్రిటీ కాదు ఆమె ఏమి సినిమాల్లోనూ లేకపోతే ఎంటర్ప్రినర్ కానీ లేదు, ఒక హోమ్ మేకర్గా ఉన్నారు. కానీ ఎప్పుడైనా మనకి ఒక హోమ్ మేకర్గా ఉండే వాళ్ళతో పెద్దగా సమస్య ఉండదు. వాళ్ళు కూడా సమాన స్థాయిలో, భర్తతో సమాన స్థాయిలో భార్య కూడా అదే హోదాలు కలిగి ఉన్నప్పుడు కొంత భేద అభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి అవకాశం ఉన్నప్పటికి కూడా అవి రాకుండా ఇద్దరు ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నారు, ఏ రకంగా ఆదర్శం అనే అంశం మీద ఫోర్బ్స్ రాశాయి. డెఫినెట్గా రామ్ చరణ్, ఉపాసన దీనికి 100కి 100% అర్హులు.